ట్రైన్లో చాలా దొంగతనాలు జరుగుతాయి. కట్టడానికి చైన్ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నాను. చాలా మంచి పని చేసావు. సరే, ఫోన్లో ఛార్జింగ్ ఉందా? ఛార్జ్ ఉంది. ఓకే, సరే. నువ్వు అక్కడికి చేరుకోగానే మామయ్యకి ఇది నీ బ్యాగ్ లో పెట్టుకో. అయ్యో నాన్న, ఇవన్నీ ట్రైన్ లో కూడా దొరుకుతాయి కదా, ఎందుకు ఇంత టెన్షన్ సర్లే, పడుతున్నావు? ఉండని. వినండి, కాస్త బిస్కెట్ కూడా తీసుకురండి. ఆరెంజ్ క్రీమ్ ది. ఓకే, ఎవరికి ఓకే, తెలుసు ఓకే. అక్కడ అమ్మా, దొరుకుతుందో నేను దొరకదో. గ్రామానికి వెళ్ళడం లేదు. ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే, మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది. ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే, ముందు చెప్పండి, చోలే భటూరు ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే, నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి. చెప్పండి. త్వరగా చెప్పు, త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో. జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండ్రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి, కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడడం లేదా నీకు? వద్దు, వదిలేయండి కిందకి దిగు. వాళ్ళని. రే, బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్ కి గుద్దేశావు. హ? బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్, సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అన్నానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్ల ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్.
యూ ఓకే? హా ఓకే చెప్పండి అన్నయ్య. ఓకే అండి యే आज क्यों लगने लगा है सब कुछ हंसी, जैसे कोई आ गया है अपना साही। नई सी है ये बातें, रातें अफसानी क्यों है, क्योंकि तू ख्वाबों से हंसी दिलनशी। ज़माने में हम मोहब्बत को मिले, इशारों से हम समझने लगे वो बातें अनकही। ज़ुबान पे तू यूं खिलती रहे, सलामत है एक दूसरे में हम, जैसे फूलों के रंग हजारों में। ఏంటి అసలు మీరు ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరు ఉన్నారు వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే.
నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే నేను వెళ్ళి రెడీ అవుతా అరే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో ఆ, సిజర్